ఇంకోటి ఏదో పెద్ద హీరోతో స్టార్తో వస్తున్నారని చెప్పి అది వార్తలు వస్తున్నాయి, రకరకాల వార్తలు వస్తున్నాయి. అవునా? మన బాలకృష్ణ గారికి అగేన్స్ట్గా చేస్తున్నాను నెగిటివ్. అది నేను కరెక్ట్. ఆ సినిమా గురించే మీరు అఖండ 2 అఖండ 2లో అఖండ 2 అది బోయపాటి గారే కదా, ఎందుకంటే ఆయనే పిలిచి చెప్పారు అదే చేయమని చెప్పి. ఇదే ఎందుకంటే నేను ఏదనుకుంటున్నా కానీ బోయపాటి గారి సినిమా సరైనోడి తర్వాత మళ్ళీ బోయపాటి గారితో అఖండ 2 నేను వాళ్ళు వచ్చి చెప్తే తప్ప నేను పెద్ద పట్టించుకోనండి. నా పరంగా ఈ స్టేజ్లో వాడికి ఏ రకమైన హెల్ప్ లేదు, వాళ్ళు ఆశించట్లా. అదే అంటే ఆల్మోస్ట్ నేను రిటైర్ అయిపోయాను. అంటే రిటైర్ అయిపోయినా ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీ ఏజ్లో నా అంతటి నేను సెల్ఫ్ ఓకే రిటైర్మెంట్ అండి. అది ఏదో ఒక గోల్ పెట్టుకున్నాను ఈ ఏజ్ వరకు వేసుకొని. పిల్లలు బాగానే చదువుతున్నారు, ఆర్థికంగా కూడా పర్వాలేదు. సడన్గా నాకేమన్నా అయినా రోడ్డున పడరు. ఓకే ఓకే నాకు వాతావరణం నేను ఇమ్మడలేకపోతున్నాను. పోను అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే అవసరమా? అంటే కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ మీతో ఉన్నట్టు ఉంది, ముక్కుచుడితనం మీది ఉండేది. అంటే ప్రిటెన్స్ తెలియదండి, నటించి నేను చేయలేను. అదే కొంచెం అస్తమానం మానసిక స్ట్రగుల్ ఎక్కువ ఉండేదండి. ఓకే మెంటల్ స్ట్రగుల్. అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఎదురైనప్పుడు ఓకే మనకున్న రూల్స్ని బట్టి మనకున్న పద్ధతులను బట్టి అది వ్యక్తం చేయకూడదు. ముఖ్యంగా మీలాంటి డైరెక్టర్ల దగ్గర హీరో ఇన్వాల్వ్ అయిపోయాడు అనుకోండి, ఇంకా ఇబ్బంది పడతారు. అవన్నీ జరిగినాయండి. ఒక సినిమాకి ఒక పెద్ద హీరో పేరు ఎందుకులేండి, ఈ రకంగా కొంచెం మోతాదు బాగా మించిపోయేసరికి చెప్పేశాను. ఈ రోజు వరకు నేను డైరెక్ట్ చేస్తున్నాను ఈ సినిమా. ఓకే రేపు మీరు ఎవరితో చేసుకుంటారో చేసుకోండి, లెటర్ నేను ఇచ్చేస్తాను, నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను చేయలేకపోతున్నానని చెప్పేసి వచ్చేసాను. ఓకే ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి చెన్నై వచ్చేసాను. ఒకరోజు తను చేసుకున్నాడు, తర్వాత వచ్చింది కబురు రమ్మని. ప్రొడ్యూసర్ వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళారు. అదేనండి. అంటే కాదు, తప్పండి, ఎవరి పని వాళ్ళని చేసుకొని. ఇప్పుడు ఆ డైరెక్టర్ పేరు పోతుంది కదండి, సినిమా ఫ్లాప్ అయితే పలా ఇంత హిట్ ఇచ్చిన డైరెక్టర్ సింపుల్గా డైరెక్టర్ మీద వేస్తారండి. అదే వాట్ నాన్ సెన్స్ దే డిడ్ ఇన్ బిట్వీన్ దే డోంట్ ఎక్స్పోజ్. పైకి జనానికి కూడా తెలీదు. బలయ్యేది డైరెక్టర్. అది చాలా తప్పండి, చాలా తప్పు. మీకు నమ్మకం లేకపోతే డోంట్ కమిట్ టు హిమ్. ఇంకా 100 మంది ఉన్నారు, కాదు కదా. ఆ మనిషి మీద నమ్మకంతో పెట్టుకుని తర్వాత మీరు దాంట్లో దూరి ఈ సజెషను ఆ సజెషను ఇది ఇలాగొద్దా అలాగా అంటే, ఈ డైరెక్టర్కి ఏంటంటేనండి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఒక గ్రాఫ్ ఉంటుంది, మైండ్లో ఉంటుంది. అందులో మధ్యలో ఏదైనా సడన్గా చేంజ్ చేయాలంటే కుదరదు. అవును, ఆ ఫ్లోలో రావాలి, దాంట్లో ఇముడుతుందా లేదా చూసుకోవాలి. అవును, ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆలోచించలేరు. అవును, నేను హీరో చెప్తే కూడా ఏం వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు అనుకున్నదా చేస్తారు. ఎక్కేసే వాళ్ళు ఉంటారు, బయట పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు. దానికి ఏం సమృద్ధిగా ఉన్నారు మన తెలుగులో. తెలుగేం కదా, తమిళ్లో కూడా. అది దాన్ని అవాయిడ్ చేయలేం. అవును, మనం ఎంటర్టైన్ చేసినంత వరకు అలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు. అదే రజనీకాంత్ గారు ఉన్నారంటేనండి, ఆయన దరిదాపుల్లోకి రానే ఒకటి ఇలాంటి వాళ్ళని. ఈ మేకప్ అసిస్టెంట్లు వీళ్ళు కూడా ఎంతవరకు అంతవరకే. ఓకే ఎక్స్ట్రా మాటలు మాట్లాడకూడదు. ప్రశాంతంగా ఉంటున్నాడు ఆయన. డైరెక్టర్కి ఏమైనా సజెషన్స్ అని ఇస్తారండి ఆయన? పోనీ అది నాట్ ఆన్ ద సెట్స్ అండి, స్క్రిప్ట్ స్టేజ్లో తనకున్న కొంచెం పొలిటికల్ టచ్తో ఈ డైలాగులు ఏమైనా ఇక్కడ ఇలా పెడితే బాగుంటుందేమో, ఓకే ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అనే సజెషన్స్ స్క్రిప్ట్ స్టేజ్లోనే వస్తాయండి. ఓకే నాట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఆన్ టు ద సెట్స్. అది